హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్, పెద్ద లొకేషన్ ఫ్రెండ్. చూడండి చుట్టూ ఎట్లా వచ్చి చూశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి చుట్టూ లొకేషన్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా లొకేషన్, మంచి లొకేషన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి లొకేషన్ చూశారు కదా. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ఎండపోకముందు ఇలాంటి రాళ్ళు దొరికాయి నాకు. చూడండి ఫ్రెండ్స్, అదే మన సైడ్ ఏట్లోకి పోయినా ఇలాంటి రాళ్ళే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ ఉండేవి. చూడండి, ఈ గుళ్ళలోనే ఏరియాను ఫ్రెండ్స్. చూడండి చుట్టూ గుళ్ళ కదా, కొంచెం కొంచెం జరుపుకుంటూ ఏరియాను. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఏరియా ఫ్రెండ్స్. ఈ మధ్య నేను ఏట్లోకి రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అటు బయట దూరం దూరం తీసుకొని వస్తున్నాను. కానీ ఈ మధ్య చూద్దాం, వానలు బాగా పడినాయి కదా, ఏమన్నా దొరుకుతాయి గుళ్ళలో అని వచ్చాను ఫ్రెండ్స్. అందుకు దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా జొన్నగిరికి పోయి ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అక్కడ పంటలు అయిపోయినాయా, అరుస్తున్నారా వాళ్ళు అని. అందుకు పట్టలు ఉంటే అరుస్తారు కదా ఫ్రెండ్స్, రానిరు కదా. పోదాం మేము కూడా, ఈ నెల ఆఖరికి పోదాం అందరం. చూడండి, ఇంకా దూరం పోవాలనుకున్నాను. ఈ ఒక్కసారి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి ఎట్లా చూసిపోదాం అనుకుంటే ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఎండలో వస్తే ఇప్పుడు దొరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఆ లోపల పోయి ఏరుకొని వచ్చాను, లోపల పోయి ఏరాను. అక్కడ తోడేలు తిరుగుతున్నాయంట ఫ్రెండ్స్, మేకలోళ్ళు చెప్పారు. అందుకు కొంచెం బయటకు వచ్చి ఈడే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, లేకుండా దట్టమైన అడవిలోకి పోయినాను ఫ్రెండ్స్. ఇంకా లోపల పంచలింగల కాడికి అక్కడ మేకలు లేండి, అమ్మ మేము పోతున్నాం, మీరు కూడా వచ్చేయండి, ఇక్కడ తోడేళ్ళు తిరుగుతున్నాయి, ఇప్పుడే మేకకి గొంతు కొరికేసింది అని చెప్పిండ్రు. ఎందుకులే అని వచ్చేసాను ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి నాకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. గోమోదికం గురించి చెప్పమన్నారు ఫ్రెండ్స్. నేను ఆ చోటికి పోయినప్పుడు మీకు చూపించి స్వయంగా చెప్తాను. ఎలాంటి రూబీ కానీ ఉన్నట్టుండే ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆయనకి అడిగితే ఏమో గోమోదికమేనమ్మా ఇది అన్నారు. తీసుకుంటే అంటే ఇక్కడ ఎవరు తీసుకోరని చెప్పిండు. అందుకే నేను చెన్నైలో చూపిస్తా అంటే, చెన్నైలో మా పిల్లోడు ఉండే దగ్గరికి ఆ ల్యాబ్కి వచ్చేసి 75 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. అందుకు విజయ హాస్పిటల్ పోతాం మేము, మా ఆయన చూపించుకోవడానికి. పక్కనే అంట విజయ హాస్పిటల్. అందుకు అక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ అడిగి వేస్ట్ అయిపోయింది. నేను అన్న అయితే నాకు దొరకడం లేదు, పోయి చూపిద్దాం అంటే నాకు బోధనం దగ్గర దొరికింది కూడా. ఎవరు అన్నారు అది బ్లాక్ రత్నాలమ్మ అని. చూపిద్దాం పోయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎలాగో మా ఆయనకి హాస్పిటల్ తీసుకుని పోతాను, అప్పటికి అక్కడే పక్కనేనంట, ఇదే హాస్పిటల్ పక్కనేనంట. అక్కడ మా పిల్లాడు పోయి వచ్చిండు 2 సార్లు. పాపం ఎంత దూరం నుంచి పోవాలో. అందుకు అటు పోయినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మా పక్క ఓన్లీ డైమండ్స్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్, ఇంకా ఏది తీసుకోరు. ఏం చేద్దాం, పాపం ఎంతోమంది రాళ్ళు ఏరుకొని దాచిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రతిరోజు నేను వెతుకుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, అయితే తిమ్మ సముద్రం దగ్గర దొరుకుతున్నాయని నాకు కూడా
తెలిసింది అక్కడ పోయినాను ఫ్రెండ్స్, పోయి ఎత్తుకున్నాను. కానీ ఇంకొకసారి కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. చూడండి ఎలా ఉంటాయి ఈ రాళ్ళన్నీ. ఈ లొకేషన్లో ఈ రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా పోయిన వాళ్ళు, జొన్నగిరికి పోయిన వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. పంటలు అన్నీ అయిపోయి రైతులు అరుస్తున్నారా లేదో అది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను పోదాం అనుకుంటున్నాను, నెల ఆఖరికి పోయి వచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి ఎంత బాగుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది కనిగిరి సైడ్ కూడా పోవాలనుకుంటున్నాను. అన్న ఎవరో చెప్పారు కదా బాగుండేమో ఇక్కడ రాళ్ళంటే, మా ఊరు సైడు పోయి ఒకసారి చూసి రావాలని ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి. చూడండి మీకు లొకేషను అన్నీ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కనిగిరి సైడ్ అంటే మంచిర్యాల అక్కడ మైనింగ్ ఏరియా ఉందంట ఫ్రెండ్స్. మా అన్న కూడా చెప్పిండు మైనింగ్ ఏరియా. ఆ 2 మైనింగ్ చేసింది కూడా మాకు తెలిసిన వాళ్ళ చీరల్లోనేనంట ఫ్రెండ్స్. అది చూసొద్దాం అనుకుంటున్నా. కాకపోతే మళ్ళీ వచ్చేసి చాబోలు అడవిలోకి పోయి రావాలా. నాకు తోడు లేక ఆగిపోతున్నాను ఫ్రెండ్స్, లేకుంటే నేను ఎప్పుడో పోయి వెళ్తున్నాను. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు దొరికాయి. చూడండి ఎంత బాగుందో ఈ గుళ్ళలో. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రాళ్ళన్నీ దొరికాయి. మీరే చూడండి ఒకసారి చూసి మీరే చెప్పండి ఎలా ఉండే రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడే చాలాసేపటి నుంచి నాకు మెరుస్తూ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఇది దూరం నుంచి మెరుస్తూ కనపడతాయి కానీ దగ్గరికి వస్తే కనపడవు. అదే చూస్తున్నాను నేను కూడా. చూడండి అంత దూరం నుంచి కనపడుతూ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ వాగైతే పంచలింగాల కోన కాడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్, పై కొంట మీద నుంచి. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఆశయం కోసం ఈ ఛానల్ పెట్టాను. నాకే ఆదాయం వచ్చి నేను భరింత ఉండాలని కాదు, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే ఛానల్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి నేను పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తాను. మీరు ఒక్క మనిషికి భోజనం పెడుతుందని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను చెప్పకూడదని రోజులు చెప్పలేదు, కానీ మీరందరూ ఇంక డబ్బులు వస్తే ఏం ఇస్తుందా అనుకోబాకండి. అది కూడా మీ సమక్షంలోనే మీకు చూపిస్తూనే చేస్తాను ఆ కార్యక్రమం కూడా. చూడండి నా ఆశయం కోసం నేను నలుగురు అంటే మేము అనుకుంటున్నాను, మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు. ఇది నలుగురిని పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికే కానీ నేను సంపాదించుకు తినడానికి కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నాకు